వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకు బోనాల జాతర షురూ అయిపోయింది కదా. ఇప్పటివరకు మనం జాతర చూసినాం, అమ్మవాళ్ళని మొక్కుకొని వచ్చినాం, శివశక్తులతో కూడా ముచ్చట పెట్టి వచ్చినాం. ఇక అందుకనే నాకు కూడా అనిపించింది ఈ ఆషాఢం సందర్భంగా అమ్మవారి తమ్ముని కూడా ఒకపారి ముచ్చట పెట్టేసొద్దాం, ఒకపారి పలకరిచ్చేసొద్దామని. అందుకని ఇక నేను పొలిమేరలో ఉండే అమ్మవారి గుడి కాడికి వచ్చిన. ఇక్కడనే పోతన్న పూజ చేస్తాడు అమ్మవారికి. సో ఒక్కసారి తమ్మునితో కూడా మనం మాట్లాడదాం, అమ్మవారి తమ్మునితోటి. అట్లనే పొలిమేరలో ఉండే పోలేరమ్మని కూడా దర్శనం చేసుకుందాం. సో ఇదే పొలిమేరలో ఉండే పోలేరమ్మ గుడి. అండ్ ఇక్కడ ఈ పొలిమేరలో ఖచ్చితంగా పోతరాజు వేషం వేసే కంటే ముందుగాల కూడా పోతన్నలు ఇక్కడ అమ్మవారికి నిష్ఠతో పూజ చేస్తారు, భక్తితో దండాలు పెట్టుకుంటారు. సో చూస్తున్నాం కదా, ఆ తల్లికి పూజలు చేస్తున్నారు అమ్మవారి తమ్ముడు. సో ప్రతి ఏడాది గోల్కొండ అమ్మవారికి పోతరాజు చేసుడు అంటే ఒక లెక్క ఉంటుంది. ఏంది ఈసారి ఆ లెక్క? ఈ లెక్క ఏంటంటే నా లెక్క పోతరాజు వేసే సీనియర్లు గట్టి ఉన్నారు, కానీ నా గెటప్గా ఏంటంటే పబ్లిక్ నన్ను చూడడానికి ఎంత ఇష్టంగా వస్తారో వాళ్ళకి ఏదైనా కొత్తగా కనిపించాలి. వాళ్ళకి గెటప్లో పోతరాజు ఉగ్ర రూపంని ఈ విధంగా ఉంటుంది, ఈ గెటప్ ఈ విధంగా ప్రతి సంవత్సరం లాగానే రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే అదే ఉంటుంది రెగ్యులర్ గెటపే అంటారు కదా. ఆ గెటప్ అట్లా కాకుండా వాళ్ళకి ఏదైనా పోతరాజు ఈ తల్వార్ శివ అనేది కొత్త గెటప్గా కనబడాలి, పబ్లిక్కి మంచిగా పబ్లిక్లో మంచి పేరు రావాలి, మంచిగా నిష్ట నియమాలతో ఉంటే ఆ పేరు అనేది ఎట్లా వస్తుందో ఆ గెటప్గా రావాలని చెప్పేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గట చేంజ్అప్ చేసినాక. ఎంత ఈసారి లెక్క ఎంతనో చెప్పలేవు నాకు. ఇంకా అంటే లెక్క ఎంత అంటే ఇక 175 మంది లెక్కని దాదాపుగా 120 110 దాకా. ఎందుకంటే ఎంబడి ఉండేట వాళ్ళకి గిట రక్షణ ఉండాలి కదా అక్క. వాళ్ళకి పసుపు రుద్దడం, మేకప్ చేయడం లాంటిది, వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవడం. అందరం వేస్తే ఎంబడి ఉండే వాళ్ళు గిట చూసుకోలేరు కదా అక్క. సీనియర్ అని కొంచెం మందిని ఎంబడి పెట్టుకోవడం, వాళ్ళని మంచి చెడ్డ చూసుకోవడానికి ఒక 10 మందిని ఒక 20 మందిని వాళ్ళకి ఒక బ్యాచ్లకి ఇవ్వడము. ఆ మొత్తం అందరం కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెనక ముంగడ రక్షణ చూసుకోవడం. ఇక నేను ముందు స్టేజ్లో నేనుంటే వెనకాల ఏమవుతుందనేది చూసుకోకుండా ఉంటాం కదా. అట్లా కొంచెం మందిని సివిల్లో పెట్టడం, పోతరాజులని సివిల్గా పెట్టడం, ఇక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. గోల్కొండ కోట అంటే అందరికీ ఇంట్రెస్టే, నేనేస్తా అని కొట్లాడతారు, కానీ అందరికీ అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మందిని దర్శనంకి తీసుకెళ్ళి కొంచెం మందిని ఉన్న పోతరాజులని కొత్త తమ్ముళ్ళని చూసుకోవడానికి పాత వాళ్ళని పెట్టి 120 మందిని తీద్దామని ఈ సంవత్సరం అనుకుంటున్నాను. అయితే మనకి వెనకటికి మన నాయనలు మన తాతలు వేసినాడు, వంశం ఉన్న వాళ్ళు మాత్రమే పోతరాజులు వేస్తుండే, వంశం లేని వాళ్ళు పోతరాజులు వేస్తే అదొక భయం ఉంటుండే, ఎందుకంటే అమ్మవారి ముంగల నడవాల తమ్ముడని. సో ఇప్పుడు అట్లాంటి ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతురా సంప్రదాయాలు? ఇదే వర్గం వాళ్ళు వేయాలి, ఇట్లా వేయాలి అట్లా వేయాలని ఆ టైంలో గిట్ట లేకుండే. కాకపోతే ఒక్క పోతరాజు వేస్తే ఊరందరూ ఆయననే చూడనికపోతుండే. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారింది. గల్లీకి ఒక్క పోతరాజు 5 మంది పోతరాజులు వెళ్తారు, బస్తీకి 10 మంది పోతరాజులు వెళ్తారు. అప్పుడు ఈ సీనియర్ పోతరాజు చూడడానికి ఎవరు పోతలేడు. ఏ గల్లీకో పోతరాజు అయినా ఆడిపి పోతరాజు, ఈడిపి పోతరాజు. కానీ ఎక్కడ చూసిన పోతరాజు అయినప్పుడు సీనియర్ పోతరాజుని మర్చిపోయారు. అంటే సీనియర్ పోతరాజుకి ఊరంతా పోతుండే, ఇప్పుడు పోతరాజులు అందరి దగ్గరికి పోతారు కాబట్టి సీనియర్ పోతరాజు మర్చిపోయారు. అట్లా ఇప్పుడు గల్లీకో పోతరాజు తయారవుతుంది, కానీ నిష్ట నియమాలతో ఉన్న పోతరాజులు కొద్దిమంది అయ్యారు. ఇక పోతరాజుని చిన్న చూపు చేసుకుంటా, పోతరాజు పేరుని ఖరాబ్ చేసుకుంటా పెరిగే పోతరాజులు ఎక్కువైపోయాయి. నిష్ట నియమాలు అన్నోతాం, ఏమేమి నిష్టలు ఉంటాయి, ఏమేమి నిష్ట నియమాలు ఉంటాయి అంటే పోతరాజు సామాన్ని భగవంతుని లెక్క భావించి ఫస్ట్ పోతరాజు పటం వేసి, పోతరాజు కొత్తదైనా సామాన్ అయినా ఆ పోతరాజుని భగవంతుని లెక్క భావించి పోతరాజు సామాన్ పూజ చేయడం ఒకటి. ఆయన పబ్లిక్లో వెళ్ళినప్పుడు రెస్పెక్ట్గా మాట్లాడడము, పెద్దవాళ్ళకి నమస్కారం చేయడము, ఒక పద్ధతిగా ఉండడము, పోతరాజు వేషంలో చెడుగా మాట్లాడకుండా, తాగి ఇష్టం వచ్చినట్టు గుట్కాలు పాన్ పరాకలు వేసుకొని పబ్లిక్లో ఉంచడం లాంటిది. పోతరాజుకు బ్యాడ్ నేమ్ తేయకుండా ఉండడం నిష్ట నియమాలతోని కూడుకునేది ఒకటి. ఎందుకంటే ఎంత నిష్ట నియమాలతో వేస్తే తాగకుండా తాగే పోతరాలు ఉన్నారు, కానీ కనబడని పోతరాలు కూడా ఉంటారు. కానీ తాగి కనిపించి తిందబడిపోయే పోతరాలు నిష్ట నియమాలకి భంగం చేస్తారు. పోతరాజులు ఇజ్జత్ తీస్తున్నంట ఒక మాటలో. అవును, ఇప్పుడు సీనియర్లు తాగుతుండే, కానీ తాగిన తాత ముత్తాతలు వాళ్ళు ఎంత తాగినా కానీ ఏం కనబడకపోతుండే. పబ్లిక్ వస్తే వాళ్ళకు గంభీరత్వం ఎంబడే పక్కకు జరిగిపోతుండే. కానీ ఇప్పుడు ఆ తాగితే ఎంబడే ఒకటి పట్టుకోవాలి, సెటర్ దగ్గర వండబెట్టాలి, ఆడ కుర్చీలలో వండబెట్టాలి, ఆ పోతరాజు వేషం గెటప్లోనే టాయిలెట్కి వెళ్ళాలి, సిగరెట్లు తాగాలి, పబ్లిక్లో గుట్కాలు వేసుకోవాలి. అలాంటివి చేస్తున్నందుకే కదా ఇప్పుడు పబ్లిక్లో బ్యాడ్ నేమ్ వస్తుంది పోతరాజులకి. అంతేరా బాయ్, గుట్కా వేసుకుంటాడు వాడు, మేము ఇస్తే తాగుతాడు,
అంటే అది ఎవరు తాగుతారు ఎవరు తాగుతలేరు, బాటిల్ మూతి పెట్టిండా లేదా, ఎంగిల్ తాగాలా వద్దా, ఆ నిష్ట నియమాలు అనేది ఉంటేనే కదా. సీలిప్పిన బాటిల్ని వాటర్ తాగాలి, వాడు తాగింది నేనేందుకు తాగాలి. సివిల్ ఇప్పుడు నేను ఒక భగవంతుని గెటప్లో ఉన్నా, భగవంతుని నీలమైపోయి ఉన్నా, నువ్వు ఎంగిల్ తాగిస్తే నేను ఎంగిల్ తాగాల. ఆ టైంలో నిష్ట నియమాలు ఏమి లేవా? అట్లా నిష్ట నియమాలు పాటించిన పోతరాజులే కొంచెంమంది ఇప్పటికీ నడుస్తారు. ఇక తాగి పేర్లు ఖరాబ్ చేసుకుంటా, చిచ్చర పని చేసుకుంటా, డబ్బుల కోసం ఆశపడి, మద్యం కోసం ఆశపడి, ఇక సివిల్ యాక్టివిటీస్, ఇక ఫోన్ నంబర్లు అమ్మాయిలకు ఇచ్చుకుంటా, వాళ్ళని టీచ్ చేసుకుంటా వెళ్ళే పోతరాలు కొత్తగా చాలా పుట్టుకొచ్చేసారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీకు దాదాపు ఇది 9వ అనుకుంటా, మీరు 9వ పీడి, నేను నా తాతలతో కలిపి 9వ పీడి. అంత వాళ్ళంతా నియమ నిష్టలతో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లాంటి ట్రెడిషన్ ఇట్లాంటి ట్రెండ్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది తమ్మి? చాలా బాగా అనిపిస్తుంది అక్క. ఎట్లా అంటే ఇక తాతలు ముత్తాతలు చేసిన రోజులు ఎక్కడ పోయినాయి. అప్పుడు ఎంత లక్షల పబ్లిక్ వెళ్తుండే, ముస్లిమ్స్ కూడా వెళ్తుండే చూడండి. ఇంకే ఓం నమ శివ 4 అంటుండే. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో అంటారు, ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో మేకప్ వేయకుండానే అట్లనే తయారవుతారు. ఇప్పుడే కూడా అదే గంభీరత్వం ఉంటుంది. కానీ ఇప్పుడు సిటీలోకి వచ్చి చూడు, నువ్వు శీష ఎత్తుకొని తాగాలి, పబ్లిక్లో కాళ్ళ మధ్యలో ఉంచాలి. ఆ పబ్లిక్ గిట్ట పోతరాజు వాల్యూలే కూడా పోతరాజుతో ఆడాలి, ఆయన కాళ్ళు తొక్కాలి, ఆయన 20 ఓలలు గుంజుకొని ఆడాలి, ఆయన 20 ఓలలు తీసుకొని ఆయననే కొట్టాలి. ఏమనంటే ఫ్రెండ్, ఏమనంటే బస్తోడు, ఏమనంటే పోతరాజు రా భయ్ ఆడా రైతురై పోతరాజుని ఆడరా భయ్ ఆడు భయ్, నువ్వేంద్రా నువ్వు కాకపోతే మస్తు మంది పోతరాజులు అంటే దీన్ని కించపరిచింది మనలే, అంటే మా పోతరాజులే. ఏంటంటే పోతరాజుకి వాల్యూ ఎట్లా అంటే ఆయన ఆడినప్పుడే బ్యాండ్, ఆయన శాంతింపు అయినప్పుడు ఆగిపోవడం, ఒకప్పుడు ఆయన వెనకాల వెళ్ళడం, ఆయన ముందుకు వెళ్ళకపోతుండే. పోతరాజు ముందు వెళ్తే ఆయన వెనకాల బోనాలు కానీ పోతరాజు పలరం పండ్లు కానీ వెనకాల వస్తుండే. ఇప్పుడు ముందే వెళ్ళడం, పోతరాజుకి డైరెక్షన్ చూపడం, పోతరాజుతోని నువ్వు ఆడు నేను చూసుకుంటా అనే సిద్ధాంతం వచ్చేసింది. పోతరాజుకు మానవ మర్యాద అనేది పోయింది. పోతరాజు అనేది చిన్న చూపు అయిపోయింది. పోతరాజు అంటే జోకర్ అయిపోయింది. ఏంటంటే ఆ జోకర్కి అయితే సర్కస్లలో పెట్టే రిగ్గులు పెట్టుకొని, పోతరాజు అంటే ఎంటికేలు ఉంటాయి, ఆయన హెయిర్ స్టైల్ ఉంటుంది, కానీ మరీ చీప్గా జోకర్గా గెటప్ చేయడము, ఆయనని మొత్తం చిల్లరతనం చేయడం చాలామంది చేస్తారు. దానివల్ల వాళ్ళకి నష్టం చాలా జరుగుతుంది. ఆ దేవుడు అనేటోడు ఊకోడు. పోతరాజు అంటే నాములు చిన్న ఆశా తమాషా కాదు. పోతరాజు అంటే ఊరిని కాపాడే ఒక బొడ్రయ్య, ఒక పోతలింగాడు, ఊరిని కాపాడే అంత 7 రకాల చెల్లెలకే ఒక రక్షణగా ఉన్న ఒక తమ్ముని గెటప్లో ఉండి ఈ మోసాలకి చెడు పనులకి పాల్గొంటారు. కానీ ఆ దేవుడు ఉన్నాడు. కానీ ఏదో రోజు ఆ కన్ను అనేది తెరిస్తే మాత్రం ఇట్లా చెడు పనులు చేసే వాళ్ళకి బాగుండదు. కాకపోతే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఆ చెడు పనులకు దూరం అయ్యి పోతరాజు వాల్యూని గుర్తుపెట్టుకొని పోతరాజు సామాన్య నిష్ట నియమాలతో పూజ చేసుకొని అయిపోయినాక గిట భగవంతుని లెక్క భావించి మళ్ళీ పూజ చేసుకొని ఆయనకు ఒక పేరుని ఒక మర్యాదను అనేది పెడితే ఈ పోతరాజం అనేది మంచిగా సాగుతుంది. కానీ ఈ చేసే చిల్లర పళ్ళ వల్ల పోతరాజుని గుర్తుపట్టకుండా అయిపోతుంది. కానీ పోతరాజు అంటే ఇప్పుడు మనకి కేవలం బోనం ముందు మాత్రమే ఉండే పోతరాజు అనుకున్నాం, కానీ అది కాదు. వెనకడికి మీకు గుర్తుందా, మీ వంశంలో ఉండే మీ తాతలు ముత్తాతలు కూడా చేసి ఉంటారు. పలారం బండి కావచ్చు, బలిగంప కావచ్చు, తర్వాత అమ్మవారికి గావు పట్టుడు, అమ్మవారికి సంబంధించిన ఏదైనా కానీ పలారం బండి, గావు ప్రోగ్రాము, బలిగంప కార్యక్రమం, తొట్టెల ఊరేగింపు, బోనాల ఊరేగింపు, అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన అమ్మవారికి సంబంధించి ఎలాంటి పూజ చేసినా పోతరాజు అక్కడ కంపల్సరీ ఉంటాడు. ఎవరు ఉన్నా లేకపోయినా పోతరాజు విన్యాసం చేసుకుంటా ఆడుకుంటే వెళ్తేనే అమ్మవారు వెనక నుంచి వస్తుంది అన్నమాట. ఏ బోనాలకైనా మొదటిగా పోతరాజు ముంగట ఉంటేనే, ఆ రథం లాగడానికైనా ఏదైనా కానీ పోతరాజు ఉంటేనే ఆ బోనాలు అనేవి జరుగుతుంటాయి. గావు కార్యక్రమంలో 6 రకాల గావు ఉంటుంది. కొన్ని గుళ్ళ కాడ నిమ్మకాయ గావు చేస్తారు, వాళ్ళ సోమతికి తగ్గట్టు. చేసేవాళ్ళు ఉంటే చేస్తారు, లేదంటే కంటిన్యూ. నిమ్మకాయ గావు, గుమ్మడికాయ గావు, ఆనమకాయ గావు, కోడి గావు, యాట గావు, దున్నపోతు గావు. దున్నపోతు గావు తాత ముత్తాతల కింద చేసిండు, వెంకటికి చేసిండు. ఇప్పుడున్న జనరేషన్ యాట గావు. ఇప్పుడు సిటీలో ఎక్కడెక్కడ యాట గావు వాడుతారు, కొంతమంది పోతరాలు సీనియర్లు పెద్ద మనుషులు వాడుతారు. ఒక్క జగల 2 జగలలో నిష్టంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో నేను కొన్ని యాటగావు పురణపల్లి కిషన్ కాక దగ్గర, కొన్ని గుళ్ళ దగ్గర, కొన్ని బొడ్రాయి గుళ్ళ దగ్గర వాడుతుంటాను. ఇది నా నిష్టకు సంబంధించే. కానీ
నేనెంత నిష్టంగా ఉన్నానో నా ఎంబడేసి సాటి పోతరాజు గిట్ట ఆ విధంగా గ్లాస్ పాలు తాగాలి, ఒక అట్టిపండు తినాలి, నిష్ట నిమలతో కటింగ్ గడ్డం కానీ మంచి శుభ్రతగా ఉండాలి, ఎవరిని తాకొద్దు, ఎవరితో మనం ఎంగిలి మంగళం తినొద్దు, వాళ్ళతో మంచిగా రెస్పెక్ట్ ఉండాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి, గురువు ఆశీర్వాదం ఉండాలి, అన్ని అనుగ్రహం ఉంటేనే నువ్వు నా ఎంబడి పోతరాజేశం వెయ్యి, లేకపోతే కొంచెం డ్రాప్ గా నా ఎంబడి ఎంకరేజ్ చేయి, నా ఎంబడి ఉండు, సివిల్లో ఉండు, కానీ నువ్వు బాధపడొద్దు అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తాను. అట్లా ఈ పోతరాజేశంని సాగుకుంటూ ఈ గావు కార్యక్రమం గిట్ట వాళ్ళు సహకరిస్తేనే కదా నేను ఇది చేయగలుగుతా. ఇప్పుడు నేను ఏకాకి లేక పోయి ఏకాకి లేక గావు పట్టడం అయితే జరగదు. ఈ తల్లిదండ్రుల ఆశీర్వాదము, ఎంబడున్న తమ్ముళ్ళది ఆశీర్వాదము, ఎంబడి వాళ్ళు సపోర్ట్ చేయడము, వాళ్ళు పట్టుకోవడము, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకునే ప్లేసెస్ కానీ వాళ్ళు పట్టుకునే విధానం కానీ పట్టుకోవడం జరిగితే నేను ఆ గావు అనే కార్యక్రమాన్ని చేయగలుగుతా. ఇట్లా 6 రకాల గావు ఉంటుంది. ఇంకొకటి పోతరాజు పైకి దేవుడు వచ్చేటప్పుడు డోలు కొట్టుకుంటే చెవులే చెప్తుంటారు. డోలు కొట్టుకుంటా అంటే పోతరాజు దండకం. పోతరాజు దండకం ఎట్లా అంటే పోతరాజు పైనకి ఆ పోతలింగుడు ఆవహించే ఒక దండకం అది. ఆ ఓరోరి పోతలింగ కొనెట్ల స్నానమాడి పసుపు బండారితో కాశ మీద కాశ కట్టి 12 ఏళ్ళ కాశ కట్టి నీ తమ్ముడు పోతలింగడు ఒక చేయిల బంగారి కోల, ఎడమ చేయిల ఎండి కోల, నీ తమ్ముడు పోతలింగడు గావు బట్టి గాతరిచంగా అనగానే ఆయనకి పెయి మీదకి గాలి రూపంలో ఆవహించడం, పూనకం వచ్చేయడం. ఆ పూనకం వచ్చిన తర్వాత ముంగటున్న మనిషి ఆయన ముందుగా ప్రిపేర్ అవుతాడు. గుమ్మడికాయ గావియాలా, ఆనమకాయ గావియాలా, యాటకు గావియాలా అనేది ఆయన రెడీ అవుతాడు. ఆ గావు అనేది ఆయన ముందు రెడీ అయినాక ఆ గావు అనేది ఆ పూనకం వచ్చిన తర్వాత ఏదైతే గావు ఇస్తాడో ఆ గావుకి ఆయన శాంతింపు అవుతాడు. ఆ శాంతింపు అయిన తర్వాత ఇక గావు ఇవ్వకపోతే చేతులు కొరుక్కోవడం జరుగుతుంది. అప్పుడు ఎంబడున్న వాళ్ళకి అర్థమవుతుంది పూనకం వచ్చేసింది, ఆయనకి ఏదైనా ఒక గావు ఇవ్వాలని చెప్పేసి నిమ్మకాయ గావు అయినా ఇవ్వడము, గుమ్మడికాయన ఇవ్వడము, యాటనైనా ఇవ్వడము అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుంటే చేస్తారు. అసలు గావు ఎందుకు పట్టిస్తారు? గావు పట్టడం వల్ల ఆ ఉగ్రంలో అమ్మవారికి ఇష్టమైన పోతరాజు ఆయన గావు పట్టి రక్తం చిందిస్తుంటే, రక్తంని గుమ్మడికాయని చిమ్మగొడుతుంటే అమ్మవారి దగ్గర పాదాల దగ్గరకు వచ్చి పడుతుంటే అమ్మవారి శాంతింపు అయిపోతుంది అనమాట. ఇది ఒక పూర్వీక కాలంలో ఒక జరిగిన ఒక సన్నివేశం. సాకలి పుల్లయ్యతోని జరిగిన పోతరాజుకి జరిగిన సన్నివేశంలో ఈ గావు ప్రోగ్రాం ఏంటంటే ఆనాటి నుంచి గావు పట్టుకుంటా పోతరాజు అమ్మవారి ముంగట గావు పట్టించి ఆ రక్తం చిమ్మించడం వల్ల అమ్మవారి శాంతింపు అయిపోయి ఆ పోతరాజు నోట్లో రక్తం చూడడం వల్ల ఆమె ఆనందంగా పడుతుంది అనమాట. పోతరాజు గిట్ట ఇక్కడ శాంతింపు అవుతాడు. వెనకటికి నేను నిన్న ముచ్చటని నిన్ను అడుగుతున్నా, ఇట్లా పోతరాజు అమ్మవారిని శాంతింపజేసిన తర్వాత పోతన్న కూడా మస్తు ఉగ్ర రూపంతో ఉంటారు, కళ్ళుకుండా ఆయన నెత్తి మీద పోసి ఆయన శాంతి పరుస్తారు అని అంటారు. ఇప్పటికీ అది నడుస్తుంది అక్క. ఇప్పుడు మన గుళ్ళల్లో, పాత గుళ్ళల్లో పోతరాజు గావు పట్టిన తర్వాత ఉగ్రం తట్టుకోవడానికి ఆయనకి ఒక గుమ్మడికాయ దిష్టి తీసేయడము, కొబ్బరికాయ వలగొట్టి ఆయన నెత్తిలో పోయడము, అది చేసిన తర్వాత మన కులవృత్తి వాళ్ళు ఏదైతే వాళ్ళ నుంచి తెచ్చే ఒక నైవేద్యం కానీ ఏదైనా కానీ ఇప్పుడు గౌళ్ళ వాళ్ళు కళ్ళు తెస్తారు. ఆ కళ్ళు అమ్మవారికి ఇష్టంగా సమర్పిస్తారు. ఇప్పుడు ఆమె ఆ కళ్ళు కుండని నైవేద్యంగా మళ్ళీ ఇప్పుడు పోతరాజుకి ఘటం లెక్క ఇస్తారు. ఆ ఘటంని ఎత్తుకొని తాగడం వల్ల ఆయన పోతరాజు అనేది ఆయన ఒళ్ళు కానీ ఆయన గొంతు కానీ ఆయన శాంతింపు అవుతాడు. అట్లా ఇప్పుడు పాత గుళ్ళలో జరుగుతుంది. అంటే మద్యం దాగి మందు దాగి పోతరాజాలు వేసి ఇట్లా చిల్లరతనంతో పోతే అది కాదు. అది పోతరాజు అంటే ఒక పెద్ద ఘటం, ఒక కార్యక్రమం, ఒక పెద్ద ప్రోగ్రామ్ని కంప్లీట్ అయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అక్కడున్న పనిబాట వాళ్ళు, అక్కడున్న పోతరాజు అమ్మవారికి ఇష్టమైన పోతరాజు ఆయన ఘటం ఎత్తుకొని దాగుతుంటే ఆయన అప్పుడు ఆ శాంతింపు అనేది అవుతాడు. తర్వాత మనకి వెనకటికి పొలిమేరలలో కూడా మొత్తం తిరిగి చల్లేసి వచ్చేటోళ్ళు. సో ఇప్పటికి ఉందా ఆనవాయితీ? ఎందుకంటే కొన్ని గుళ్ళల్లో పలరంబండ్లలో అమ్మవారు ముంగట ఒడిబియ్యం తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి సంబంధించిన ప్రసాదము, ఊరంతా అమ్మవారు తిరిగినట్టు పలరంబండిలో గొర్రెలు కట్టుకొని ఊరంతా ఎడ్ల బండి అట్లా కట్టుకొని ఊరంతా తిరిగి అమ్మవారిని చూపించి పలరంబండి గుడి దగ్గరికి వస్తుండే. ఊరికి సాకలు పోస్తుండే, కొబ్బరికాయలు కొడుతుండే, పూజలు చేస్తుండే, వాళ్ళ వంతు సాయం చేసుకుంటా ప్రసాదం ఇచ్చుకుంటా పలరంబండి ఊరంతా తిరిగి మళ్ళీ అమ్మవారి గుడికి వస్తుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే గల్లికి ఒక పలరంబండి అయిపోయింది, గల్లికి ఒక తొట్టెలు అయిపోయింది. అట్లా ఇప్పుడు చేసేవాళ్ళు మంచిగా పూజలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ పలరంబండ్లు నడుస్తున్నాయి. కానీ బలిగంప కార్యక్రమం తక్కువ అయిపోయినాయి.
అంటే కొన్ని గుళ్ళ కాడ మెయిన్గా పెద్ద మనుషులు ఎవరైతే మనకి ఉన్నారో వెనకటోళ్ళు ఉన్నారో అక్కడనే బలిగంప కార్యక్రమం నడుస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మన తెలంగాణలో ఎక్కడైతే పాత గుళ్ళు ఉన్నాయో కులవృత్తి వాళ్ళని గుర్తించి ఇప్పుడు చాకలి మంగలి మాదిగా మనకి బైండ్ల వాళ్ళని అందరినీ గుర్తించి కులవృత్తి వాళ్ళకి ఒక ఐడెంటిఫై చేసి కులవృత్తి వాళ్ళకి బలిగంప కార్యక్రమం కానీ గుడి దగ్గర జరిగే ఏ కార్యక్రమమైన అమ్మవారు కులవృత్తి వాళ్ళతోనే పూజలు చేయించుకుంటుంది. కాబట్టి ఈ ఆషాఢం శ్రావణం దాకా కులవృత్తి వాళ్ళ బోనాలు కులవృత్తి వాళ్ళు చేసే పూజలే కానీ అమ్మవారికి చెల్లుతాయి. అట్లాంటి కులవృత్తి వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్క ఊర్లో బలిగంప చల్లాలి. బలిగంప చల్లడం వల్ల ప్రయోగాలు చాలా మంచిగా అవుతాయి. ఏంటంటే చెడు నివారణ పోతుంది. మన ఊర్లో ఉన్న బర్రెలు మేకలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలి వాళ్ళు అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. చెడు నివారణ ఊర్లకే పోతుంది. ఈ బలిగంప కార్యక్రమం కులవృత్తి వాళ్ళు కలిసి చేస్తేనే అది మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇటువంటి కరోనా మహమ్మారి రోగాలు మనకు రాకుండా ఉంటాయి. కానీ కొన్ని ఊర్లలో కొన్ని ఏరియాలలోనే అవుతున్నాయి. కానీ ఇది తెలంగాణ మొత్తం అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా అదే అనుకుంటున్నాను. అయితే తమ్మి నువ్వు కూడా పోతరాజు చేసినప్పుడు నేను కూడా చూసినాను మధ్యలో నిమ్మకాయలు తిప్పుడు నిమ్మకాయలు ఇచ్చుడు ఇవన్నీ చేస్తుంటారు. అవి ఎందుకు చేస్తారు? పోతరాజు మీద ప్రయోగాలు చాలా నడుస్తాయి. మంత్రకాలు అట్లా కూడా ఉంటాయి. పోతరాజు మీద ప్రయోగాలు అనేవి దునియా నడుస్తాయి. అట్లాంటి పోతరాజుల మీద ప్రయోగాలు నడిచేటప్పుడు ఎట్లా అంటే ఆయన అడ్డంకులు లేకుండా వెళ్ళాలి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయనకి చెడు నివారణ ఆపడానికి చాలా ట్రై చేస్తారు. పోతరాజు అమ్మవారి గుళ్ళకి వెళ్ళకుండా ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటాం. అయ్యప్ప మాల వేసుకుంటే కన్యస్వామి వెళ్ళకపోతే కలియుగంలో ఏదో ఒకటి అవుతుంది అన్న ఒక ఆనవాయితీ ఉంది మనకి. ప్రతి సంవత్సరం కన్యస్వాములు పెరుగుతున్నారు కానీ తక్కువ అవుతారు. ఏడాదిగా పెరుగుతూనే ఉంది. ఇంకా భారీ ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. అట్లనే ఈ పోతరాజులు గిట పెరుగుతూనే ఉన్నారు అమ్మవారి సోదరు లేక. ఆ విధంలోనే ఈ వేళ వెళ్తున్నాం కానీ ఇంకా తగ్గొద్దు. అమ్మవారికి నిష్ఠ నియమాలు ఇంకా పెరగాలి. ఇట్లాంటి కరోనా మహమ్మారి రోగాలు రావద్దు. మనకి ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. అట్లనే ఈ పోతరా వేషాలు గిట ఇట్లా కంటిన్యూ అవుతుంది. అయితే శివశక్తులు ఉంటేనేమో ఒక్క గుడి కాడ చేయరు. ఊరంతా తెలంగాణలో ఊరంతా కూడా పండగ కాబట్టి ఎవరు ఏడ పిలిస్తే అడవి చేసి వస్తారు. వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మరి పోతున్న పరిస్థితి ఒక్కటే గుడిలో చెయ్యాలి లేదంటే ఆ ఊర్లో మాత్రమే చెయ్యాలని చాలా మంది ఇట్లాంటివన్నీ పాటించే వాళ్ళు ఆ ఊరికి మాత్రమే కట్టుబడి ఉంటారు. ఆ గుడికి మాత్రమే కట్టుబడి ఉంటారు. ఒకరు పిలిచి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కానీ పోని పరిస్థితి ఉంటుంది. మరి ఎట్లా గడుస్తుంది? కానీ గ్రేట్ ఏంటంటే మన తెలంగాణలో ఈ గుడి దగ్గర ఉండే కులవృత్తి వాళ్ళు ఏదైతే ఉన్నారో కానీ పక్క గుడికి వెళ్ళి పక్క ఊర్లలోకి వెళ్ళి చేసే పని మాత్రం ఎప్పుడైతే చూడలేదు. నా పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ ఆ గుడి దగ్గర ఇచ్చే 1,100 10 రూపాయలైనా 20 రూపాయలైనా ఆ ఆషాఢం నుంచి శ్రావణం దాకా చేసుకునే సేవ చేసుకునే పనిబాటలను చూసినా కానీ డబ్బులకు ఆశపడి వేరే ఊర్లోకి వెళ్ళి సేవలు చేసే వాళ్ళనైతే చూడలేదు. కానీ నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ధర్మంని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు నిష్ఠ నియమాలతో వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకోవడము, అక్కడికి వెళ్ళి పూజలు చేయడము, అక్కడ ఉన్న గుడిని తూడవడం కానీ నూకడం కానీ బోనాలు మొత్తం శ్రావణం దాకా అయ్యేదాకా కులవృత్తి వాళ్ళు అందరు కలిసి పని చేసుకోవడం, బోనం సమర్పించడము, ప్రతి ఒక్క పనిని వాళ్ళ వర్గంలో నడిపించుకోవడము అది ఇప్పటికీ కొంచెం మంది కొన్ని గుళ్ళ దగ్గర జరుగుతున్నాయి. మరి పోతరాజు శివ అందరికీ ఎరకనే ఆషాఢ మాసంలో మరి కేవలం ఇక్కడ గోల్కొండకి ఇలా అమ్మవారికి షేక్పేటలోనే ఇస్తావా? ఇంకా బయట ఎవరైనా పిలుస్తుంటారా? నాకు ఒక 11 గుళ్ళు ఉన్నాయి. ఆ 11 గుళ్ళలో నేను ఎట్లా అంటే అక్కడ కంపల్సరీ డబ్బులు ఆశించే గుళ్ళు కావు, డబ్బులు ఇచ్చే గుళ్ళు కావు. ఆ గుళ్ళు నాకున్నాయి. బల్కంపేట, గోల్కొండ, బల్కంపేట, కార్వాను, ఇట్లా పురాణపులు, ఇంకా గుళ్ళు ఉన్నాయి. ఆ 11 గుళ్ళకి మాత్రం నేను కంపల్సరీగా పోతరాజేశ్వరంకి వెళ్తా. ఆ 11 గుళ్ళు ఏవైతే కంప్లీటెడ్ అయిపోతాయో దాని తర్వాత సిటీలో వచ్చే కొన్ని ఆర్డర్స్ అంటే స్పెషల్ గా తీసుకునే వాళ్ళు పలరం బండ్లు కానీ తొట్టెల ఊరేగింపు కానీ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కి నేను అక్కడ మేకప్ వేయడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ పోతరాజేశ్వరం చేసుకోవడము, అక్కడ 4 రూపాయలు సంపాదించుకోవడం చేస్తాను. కానీ మొదటిగా నేను వేసే పోతరాజేశ్వరంలో డబ్బులు ఆశించకుండా తాత ముత్తాతలు చేసిన కార్యక్రమం, తాత ముత్తాతలు చేసిన ఆ వర్క్ని కంప్లీట్గా ఇప్పటికీ తాత ముత్తాతల బాధ్యతని వహించుకుంటూ అది దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు వాళ్ళతో డబ్బులు ఆశించకుండా హార్ట్ఫుల్లీ పోయి వాళ్ళ దగ్గర టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోతరాజేశ్వరం వేయడం జరుగుతుంది. ఆ 11 గుళ్ళలో ఖచ్చితంగా 11 గుళ్ళకి. మరి బయటనేమో వెయ్యవో ఆర్థికంగా ఏం ఆశయో కట్నం అని అంటున్నావు. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇప్పుడు ఆషాఢం శ్రావణం ఈ 2 నెలలు మాత్రమే బోనాలు. మరి మిగతా ఎట్లా నడుస్తుంది? దేవుని దయతోనే ఇప్పటిదాకా అయితే
పోతరాయేశం వేసినప్పటి నుంచి నిలుపుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే కడుపు నిండా తిండి తినగలుగుతున్నా. ఒక టైంలో పూటకి రెక్కలాడితే డొక్కాడన్న కష్టంలో నేను నాన్న అమ్మ అట్లా కష్టపడ్డాం. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా అంటే చెప్పుకోవడానికి చుట్టాలు అందరు ఉన్నారు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికి సాయపడని చుట్టాలు చాలా మంది ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తే అందరు మన ముంగట్నే మలవాలే, కానీ సాయం చేసే గుణము మాత్రం ఎవరికి ఉండదు. జోబులో 4 రూపాయలు ఉన్నా కానీ వాని వ్యక్తిగతం, వాని కడుపు, వాని శరీరం చూసుకోవడం కానీ ఎదటి వాడిని చూసే గుణం అయితే మన దగ్గర చాలా మందికి తక్కువ ఉంది. ఏంటంటే ఆ స్టేజ్ నుంచి కష్టపడుకుంటూ చూసుకుంటూ అమ్మ నాన్నని నేను పోతరాజుని నమ్ముకొని భావించి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా అంటే నిష్ట నియమాలతో పూజ చేసుకుంటున్నా కాబట్టి 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నా, హ్యాపీగా ఉండగలుగుతున్నా. కానీ ఈ బోనాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆషాఢం నుంచి శ్రావణం దాకా ఒక 11 ఈ మెయిన్ గుళ్ళకు కాకుండా ఒక 30-32 ఆర్డర్లు బయట ఇండివిజువల్ వస్తాయి. కొన్ని జగలలో 30 మంది పోతరాలు వేస్తారు, కొంతమంది 11, కొంతమంది 20, కొంతమంది 5. అసలు దానిలో అందరికి మూలంగా ఒక 5-10 వేలు మిలుగుతాయి. ఇంకా ఇండివిజువల్ ఆర్డర్లు నేనే ప్రత్యేకతగా కావాలి, తల్వార్ శివనే మా దగ్గర పోతరాయేశం వేయాలంటే అక్కడ ఒక 20-30 వేలు మిలగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఎంబడొచ్చే సోదరులకు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇవ్వడం దాంట్లో లాస్ట్ టైం నేను బాగా కష్టపడ్డా. లాస్ట్ టైం నా ఆ దేవుని అనుగ్రహంతో ఒక ఇల్లు గిట చిన్న ఇల్లు కొనుక్కోగలిగిన. కేవలం బోనాలు మాత్రమే సేవ, బోనాల సేవ తర్వాత ఒంట్లో వాళ్ళకైనా బాగాలేకపోతే ఊర్లలో బొడ్రాయి పండుగలు, వాళ్ళకైనా పిల్లలు లేని వాళ్ళకి బాగలేదంటే మంది ఇవ్వడము, తాత ముత్తాతలు దించేయడం లాంటిది. ఇప్పుడు మేము మా కుల వృత్తి మేము చాకలి వాళ్ళం. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అయినా మేమే కావాలి, చావైనా పెళ్ళైనా పేరెంటాలైనా అట్లా బిడ్డ దగ్గర నుంచి మళ్ళీ మట్టిలో కలిసే వరకు ఖచ్చితంగా కులస్తులు ఉండాలి. కులస్తులు అంటే మా చాకలి వాళ్ళు కంపల్సరీ. ఆ చాకస్తుల దాంట్లో తాత ముత్తాతల నుంచి తీసేయడము దించేయడము వాళ్ళ దగ్గర నుంచి కుల వృత్తి చేస్తాను. ఆ కుల వృత్తి మా తాతల నుంచే నడుస్తుంది. ఎట్లా అంటే ఎవరికైనా బాగాలేదు, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి దిష్టి తీసేయాలంటే చాకలి వాళ్ళు కంపల్సరీ, అమ్మవార్లకు దిష్టి తీసేయాలంటే చాకలి వాళ్ళు కంపల్సరీ, బలిగంప కార్యక్రమం కొట్టాలంటే చాకలి వాళ్ళు కంపల్సరీ. అట్లా తాత ముత్తాతల నుంచి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే చూడడము, దిష్టి తీసేయడము, అట్లా తాత ముత్తాతల నుంచి గురువుల నుంచి నేర్చుకొని ఎవరికైనా బాగాలేకపోతే చూడడము, వాళ్ళకి ఆయుర్వేదిక పరంగా అతను ఉన్న దాంట్లో వాళ్ళకి ఇవ్వడం, మంది ఇవ్వడము. ఒంట్లో బాగాలేకపోతే షాప్ పూజలు కానీ, ఇప్పుడు బొడ్రాయి పండుగలే కానీ, ఊర్లో వతందరం లేడు బలిగంప కార్యక్రమం కొట్టే వ్యక్తులు కావాలన్నా కానీ, ఇలాంటి అమ్మవారి ప్రశిస్తానలో వాళ్ళకి నాకు ఒక అన్నున్నాడు భరత్ పంతులు అన్నకి ఏమైనా అమ్మవారి పూజలు గుళ్ళ దగ్గర ఏమైనా ఆయన గుళ్ళు కూర్చోబెడితే ప్రశిస్తానం చేస్తే అక్కడ ఏదైనా బలిగంప కార్యక్రమంకి చాకలి వాళ్ళు కావాలంటే నన్ను ప్రత్యేకంగా పిలిచడము, వాళ్ళకి నాకు ఆ ప్రోగ్రాము మాట్లాడిపించి ఇవ్వడము, అలాంటి హోమాలు దగ్గర పిలవడము, నా వంతు ఆయన వంతు సాయం నాకు చెప్పడం చేసుకోవడం, అట్లా సివిల్ టైంలో నా జీవితం ఇలా గడిచిపోతుంది. మొత్తానికైతే కేవలం దైవభక్తి, పూజలు, పునస్కారాలు, కేవలం కుల వృత్తి మాత్రమే ఆధారం. కుల వృత్తి మాత్రమే ఆధారం. కానీ ఈ జనరేషన్ లో ఎవరు ఇంత అంటే కుల వృత్తికి మాత్రమే స్టిక్ అయి ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చదువుకున్నామా, ఉద్యోగం చేసినామా, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నామా అని ఉంటది. మరి నువ్వెందుకు అట్లా కుల వృత్తికి మాత్రమే స్టిక్ అయిపోయి ఉన్నావు? అంటే అక్క చాలా మంది కులం చెప్పుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను ఎప్పుడు అట్లా కులం చెప్పుకోలేదు. కానీ నా కులంకి నేను గర్వపడతా. కానీ నా కులంకి ఎందుకు అంత గర్వపడతా అంటే నేను చేసే ఏదైనా పని అయినా కానీ, నా తల్లి చేసే ఏదైనా పని కానీ సాటి మనిషి చేయలేడు. ఆ పనిని చాకలి వాళ్ళతో చేయిస్తే మాకు బాగుంటుందనే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎంతైతే చాకలి వాళ్ళని ఒక ఇంటి ఆడపిల్లగా ఎంతైతే భావించి ఎంతైతే నమ్ముతారో ఆ విధంలో మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎట్లా అంటే చాకలి వాళ్ళని ఒక ఇంటి ఆడపిల్ల లెక్క చూస్తారు, అన్ని విధాల వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. కానీ మా రజకుల దాంట్లో మోసం అనేది లేకుండా ఈ మా పనిని మేము ఆనందంగా చేసుకొని వెళ్ళే దాంట్లో మేము చాలా ఆనందంగా తృప్తిగా ఉంటాం. ఎందుకంటే ఆ దేవ కార్యక్రమం అయినా కానీ అది ఏ కార్యక్రమం అయినా కానీ మా నుంచే మొదలవుతుంది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఆ కార్యక్రమం అనేది శత్రువు ఉన్నా కానీ శత్రువు ఇంటికి వెళ్ళైనా కానీ ఆడు మాతో గొడవ పడ్డా కానీ మా కార్యక్రమం మాత్రం అది మనసులో పెట్టుకోకుండా ఆ కార్యక్రమం మాత్రం చేస్తాం. సో విన్నారు కదా అమ్మవారి తమ్ముడి నోటి నుండి కష్టం, సుఖం అండ్ బోనాల పోతరాజుల నిష్టలు, ఇక ఇప్పుడు ఉండే పోతరాజుల గురించి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకిని చూడాలంటే మీరు తెలుగు స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.